ఆల్రెడీ మీ కూటమిలో ఉన్న జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ధర్మ పరిరక్షణ పేరుతో ఆయన కార్యక్రమాలు తీసుకుంటున్నారు. తమిళనాడు అన్ని చోట్ల ఆయన వెళ్తున్నారు. మీరు కూడా గతంలో ఈ తరహా కార్యక్రమాల సరళిని మీరు కొనసాగించారు. దానిపై ఏమంటారు? ఆయన ధర్మ పరిరక్షణలో భాగం మీరు కూడా భాగమవుతున్నారా? అంటే మేమిద్దరం కలిసి అయితే ఏమీ పని చేయట్లేదండి. ఆయన పార్టీకి ఆయన చేస్తున్నారు, నా పార్టీకి నేను చేస్తున్నాను. భగవంతుడు కనుక సమయము, భగవంతుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ పార్టీ కానీ ఏ రోజైనా నాకేమన్నా వాళ్ళతో కూడా కలిసి పనిచేసే అవకాశం ఇస్తే నేను చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇంకా నేను అదృష్టంగా భావిస్తాను. ఓకే, ఎందుకంటే ఎంతైనా కలిసి పనిచేయడం వల్ల ఏదైనా శక్తి పెరుగుతుంది కానీ తరగదు కదండి. అవును. ఎక్కడ మంచి కార్యక్రమం జరిగినా ఆ మంచి కార్యక్రమానికి నాదంటే ఒక చిన్న భాగస్వామ్యాన్ని నేను ఎప్పుడూ ఇవ్వడానికి రెడీగా ఉంటాను. కాబట్టి కానీ అది వాళ్ళు కార్యక్రమాలు పెద్ద కార్యక్రమాలు, నా కార్యక్రమాలు నన్ను కూడా ఎవరో పిలుస్తారు. నాకన్నా ఇప్పుడు నన్ను పిలిచే వాళ్ళు వేరే సంఘం వాళ్ళు సభ్యులు పిలుస్తారు. పవన్ కళ్యాణ్ గారు అనుకోండి, ఆయన తన పార్టీ తరపున చేసుకుంటూ వెళతారు. కాబట్టి నేను ఆయనని ఇన్వైట్ చేసే అంత కెపాసిటీ నాకు లేదు, ఓపెన్ గా చెప్తున్నాను. కానీ ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కనుక నన్ను పిలిచి అమ్మ మీరు ఇక్కడ వస్తారా, మీరు రండి అని అంటే కనుక నిరభ్యంతరంగా నేను వెళతాను. ఓకే, ఏదైనా మంచి పనికి ఎక్కడైనా ఉండే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ వెళ్తారు, పిలిస్తే వెళ్తాను. రైట్, ఎవరైనా ఆహ్వానించాలి కదండి. ఇప్పుడు మా దగ్గర తక్కువ సమస్యలు ఉన్నాయా? అలా మనం అలా వెళ్ళిపోయాం అనుకోండి బాగుండదు. ఇప్పుడు వాళ్ళు చేసే కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటున్నారు. నేను అలా వెంటనే వెళ్ళి ఎక్కడ కూడా బడ్జ్ అయ్యే వ్యక్తిని కాదు. నేను నా వ్యక్తిత్వమే అది కాదు. ఆహ్వానించారా ప్రజలు కానీ సంఘాలు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వెళ్తే చాలా సహృదయంగా వాళ్ళు చేసే పనిని నేను కూడా ప్రశంసించి నాకు చేతనైన సహాయ సహకారాలు ఏది ఉంటుందో అని వాళ్ళకి కావాల్సింది నేను చేసి వస్తాను.